హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే కదా. అలా మా ఫ్రెండ్ శివ నేను ఒక నార్మల్గా బిర్యానీ ఇంకా చికెన్ కర్రీ ప్లాన్ చేస్తున్నాం. వీడియో ఇప్పుడే స్టార్ట్ చేశాను. ఈలోపు ఆనియన్స్ చిల్లీ అన్నీ వేగిపోయాయి. ఇప్పుడే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ శివ ఎలక్ట్రిక్ కుక్కర్ కదా, టైం పడుతుంది. 1 by 1 మేకింగ్ చెప్తాను, జాగ్రత్తగా వినండి, వీడియో పూర్తిగా చూడండి. ఓకే, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాం. కలుపుతున్నాడు, కలుపు, అలాగే కలుపు, తిప్పుతూనే ఉండు. ఓకే, గోల్డెన్ బ్రౌన్ అది ఇది అంటారు అన్ని వీడియోస్లో, మనం అలా కాదు, సగం వేగితే చాలు మనకి. ఇవన్నీ మీకు చెఫ్ ఫేస్ రివీల్ చేయాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా ఫేస్ మాత్రం చూపిస్తాను. ఓకే, ప్లీజ్ వెయిట్ అండ్ వాచ్. నెక్స్ట్ టొమాటో. వీడియో లెంత్ అయిపోద్ది, చిన్న చిన్న ముక్కలు పెడతాను. నెక్స్ట్ టమాటా వేగుతుంది. నార్మల్గా హెల్త్ కోసం అయితే మేము పింక్ సాల్ట్ వాడతాం, మీరు నార్మల్ సాల్ట్ వాడండి, పర్లేదు. ఓకే, సాల్ట్ అయితే వేస్తాం, హెల్త్కి మంచిదండి. నెక్స్ట్ ఓకే, మొత్తం మిక్స్ చేసుకున్నాం, మూత పెట్టేసుకోండి. ఒక 2 to 3 minutes మగ్గాలి బాగా. ఓకే, ఆయిల్ మొత్తం సపరేట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం చికెన్ వేసుకోవాలి. మేమైతే ఫ్రెష్గా కొట్టించిన చికెన్ తీసుకున్నాం, మీరు ఒక 2-3 days బిఫోర్ తీసుకున్నా చాలా టేస్ట్ ఉంటుంది. ఓకే, చికెన్ అయితే వేసేస్తున్నాం. మేము 1 kg తీసుకున్నాం, మీరు మీ ఇష్టం అండి ఎంత క్వాంటిటీ. ఇందులో చికెన్ ఎక్కువ ఉందండి, మేము ఎందుకులే డబ్బులు వేస్ట్ అని చెప్పి పావు తీసుకున్నాం. కాకపోతే మధ్యలో 2 members యాడ్ అవ్వడం వల్ల. ఓకే, బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సరిపడా పింక్ సాల్ట్ మళ్ళీ చూసుకొని చికెన్కి సరిపడా వేసుకోవాలి. ఓకే, మరి కొద్దిగా, ఇప్పుడు బాగా మిక్స్. నెక్స్ట్ పసుపు, అదే టర్మరిక్ పౌడర్. హెల్త్కి అయితే మనకి యాంటీబయాటిక్ కింద బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ మిక్స్ చేసుకోండి ఒకసారి, బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్, పసుపు వేసాక ఇలా ఎల్లో కలర్లో మారుతుంది చికెన్. తర్వాత మూత పెట్టేసుకోండి, మళ్ళీ ఒక 5 minutes మగ్గాలి బాగా చికెన్ అయిపోయిన తర్వాత బిర్యానీ చేసుకుందాం. మా దగ్గర ఒక బౌలే ఉంది, ఇది మళ్ళీ వేరే దాంట్లోకి తీసి నేను ఎందులోనే చేయాలి. మరి ఇంకోటి ఉంది కానీ కడగలేదు మా వాళ్ళు, ఒక 1 week అవుతుంది. నెక్స్ట్ బిర్యానీ కోసం ఒక ఆనియన్ మిగిలింది, అది కట్ చేస్తున్నాం. మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ రెడీ చేసుకున్నాం ముందే. మేమైతే బిర్యానీ మసాలా మంచి ప్రీమియం క్వాలిటీ తీసుకున్నాం, మీరు నార్మల్ ఏదో తీసుకోండి. ఫ్రెష్ పుదీనా, కొత్తిమీర, ఒక నిమ్మకాయ సరిపోద్ది. మీకు నిమ్మకాయ ఏంట్రా ఇష్టం ఉంటే తీసుకోండి, లేకపోతే లేదు. కట్ చేయాల్సిన అవసరం లేదు, అలా చేతితో అలా తిప్పేస్తే సరిపోద్ది. బోర్ కొడుతుందని సాంగ్స్ పెట్టుకున్నాం, ఏమనుకోకండి. మీరు కట్ చేయాల్సిన అవసరం లేదు, అలా చేతితో జస్ట్ ట్విస్ట్ చేస్తే సరిపోద్ది. 5 minutes అయింది కదండి, ఒకసారి చూద్దాం ఎంతవరకు వచ్చింది ఏంటో. 70% అయిపోయింది, జస్ట్ ఒక 10 minutes ఆగితే దించవచ్చు. నెక్స్ట్ బిర్యానీ చేసేద్దాం. 4 కానీ ప్లాన్ చేసాం, కానీ 3 ఉన్నారు, చూడాలి ఎంతవరకు అవుద్దాం. మిగిలితే ఈవినింగ్ తినొచ్చులే. పెరుగేయడం మర్చిపోయిందాక, పర్లేదు లాస్ట్ వేసుకున్నా కలిసిపోద్ది. అది నిన్నటిది పెరుగు, పుల్లగా ఉండాలని చెప్పి నిన్న కొద్దిగా వదిలేసి వేస్తున్నాం. పెరిగేసాక ఇలా లైట్గా వైటిష్ కలర్ వస్తుంది. నెక్స్ట్ ధనియాల పొడి, ఎంటీఆర్ వారి ధనియాల పొడి. ఎంటీఆర్ తీసుకోండి, గరం మసాలా మాత్రం ఆచి వాళ్ళదే తీసుకోండి, లేకపోతే టేస్ట్ మళ్ళీ తేడా వస్తుంది. బాగా కలపండి, కలుపుతూ ఉండండి. 5 minutes తర్వాత ఇలా ఉంది.
చూడండి, మ్యాక్స్ 90% ఉడికేసింది. ఆవిడ చిల్లీస్తో అలా గార్నిష్ చేశాడు. ఇంకొద్దిగా మరీ స్పైసీగా ఉందండి. ఇక మా వాడు రాయలసీమ కదా, కొద్దిగా కారం ఎక్కువ వేసుకుంటాడు. టేస్ట్ అయితే అంత బాగోలేదు కానీ బట్ పర్లేదు. నెక్స్ట్ ఏంటది, అదే పింక్ సాల్టే. సరిపోలేనట్టుంది, కొద్దిగా వేసాడు మావాడు. నెక్స్ట్ వాటర్ వేసుకుంటాం, పుదీనా, కొత్తిమీర, నెక్స్ట్ చిల్లీ అని మిగిలిపోతే మీద వేసుకోండి. మూత పెట్టుకొని ఒక 5 minutes కుక్ చేస్తే రెడీ. మూత పెట్టేసాం. నాకు తెలిసి ఇంకొక 5 minutesలో ఉడికిపోద్ది. ఈలో బిర్యానీకి రైస్ ప్రిపేర్ చేసుకుందాం. కడిగేసి ఒక పక్కన తీసుకుందాం.